వెళ్ళు, వెళ్ళి ఏం చేసుకుంటావో పో. మర్చిపోకు, ఈ అడవికి రాజు నా స్నేహితుడు. ఒకవేళ నువ్వు తను కంప్లైంట్ చేసావు తెలిసిందో, ఈసారి నిన్ను వేటాడి చంపేస్తాను. తోడేలు చేసిన గూండాయిజం. ఇది చాలా కాలం క్రితం సంఘటన. ఒక అందమైన ప్రకృతి సౌందర్యంతో నిండి ఉన్న ఒక చాలా అందమైన అడవి. ఆ అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి అన్యోన్యంగా ఫ్రెండ్స్ లాగా ఉండేవి. ఆ అడవికి రాజైన సింహరాజు దయాహృదయం కలిగింది. అడవిలో ఉన్న జంతువులన్నీ సింహరాజుకి ఎంతో గౌరవం ఇచ్చేవి. ఒకరోజు సింహరాజు చిన్నప్పటి ఫ్రెండ్ అయిన శాంకీ తోడేలు వేరే అడవి నుండి రాజుని కలిసి కొన్ని రోజులు అక్కడ ఉందామని వచ్చింది. శాంకీ తోడేలు ఎప్పుడూ కూడా దాంతో దాని బటులను కూడా తీసుకెళ్లేది. అవి చాలా క్రూరంగా ఉండేవి. దాని చిన్ననాటి ఫ్రెండును చూసి సింహరాజు చాలా సంతోషించింది. తన ఫ్రెండ్ కోసం పెద్ద సంబరాలు కూడా ఏర్పాటు చేసింది. సంబరాలకి రమ్మని అడవిలో ఉన్న జంతువులన్నిటినీ కూడా పిలిచింది. అన్ని జంతువుల్ని ఒకేసారి చూసేసరికి శాంకీకి దురాశ మొదలయ్యింది. నిజానికది చాలా క్రూరమైన తోడేలు. సింహరాజును చూసినప్పుడల్లా లోపలే కుళ్ళుకుంటూ ఉండేది. ఆ తర్వాత సింహరాజు దాని ఫ్రెండ్ శాంకీ తోడేలుతో ఇలా అంది. ఇంకేంటి విశేషాలు మిత్రమా? అయినా ఇంతకాలం తర్వాత నేను నీకు ఎలా గుర్తొచ్చాను? అది సరే గాని నీకు పార్టీ ఎలా అనిపించింది? నీ పార్టీ ఎప్పట్లాగే అద్భుతంగా ఉంది. నీ గుర్తుందా, మనం చిన్నప్పుడు అడవిలో జంతువులను వేటాడిన తర్వాత ఇలానే పార్టీ చేసుకునే వాళ్ళం. చాలా బాగా గుర్తుంది. నువ్వు ప్రతిసారి నేను వేటాడిన జంతువు మాంసాన్ని దొంగగా తినేసేదానివి. ఆ విషయం నాకు తెలిసిన తర్వాత చాలా కోపం వచ్చేది. అదేదో చిన్నప్పటి సంగతులే. ఇప్పుడు నువ్వు అడవికి రాజు అయిపోయావు కదా. కానీ నీకోసం నేను ఎప్పటికీ నీ చిన్ననాటి స్నేహితుడు సిన్సియర్గానే ఉంటాను. చెప్పు, ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? అబ్బే ఏం లేదు, ఊరికి నేను చూడాలనిపించింది, ఇలా వచ్చాను. అందుకే కొద్ది రోజులు నీతో ఉండి అడవిలో సరదాగా తిరుగుదామని వచ్చాను. ఇది కూడా నీ అడవే అనుకో. నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. ఒకవేళ నీకు ఈ అడవిలో ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ స్నేహితుడు ఈ అడవికి రాజు అని. అలా అని సింహరాజు అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకా శాంకీ తోడేలు కళ్లల్లో మెరుపులు నింపుకొని సింహరాజుని అలా చూస్తూ ఉండిపోయింది. శాంకీ బటుల్లో ఒకటి ఇలా అంది. ఈ అడవికి రాజు నిజానికి చాలా అమాయకుడు. శాంకీ దాని ఫ్రెండ్ అన్న మాట విని క్రూరత్వంతో నవ్వుతూ ఇలా అంది. అమాయకుడు కాదు, తను చాలా పెద్ద మూర్ఖుడు. ఆ మూర్ఖుడి అదృష్టం బాగుండి సింహం అవడంతో తను ఈ అడవికి రాజైపోయాడు. అదే అడవిలో ఏనుగు తాతకి ఒక పేరు మోసిన టీ షాప్ కూడా ఉంది. దాని షాప్ దగ్గరికి అడవిలో ఉన్న జంతువులన్నీ టీ తాగడం కోసం వచ్చేవి. సాయంత్రం సమయంలో షాప్ దగ్గరైతే జంతువులన్నీ సమావేశం కూడా అయ్యేవి. అది సాయంత్ర సమయం. ఏనుగు తాత షాప్ దగ్గర జంతువులన్నీ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలోనే అనుకోకుండా శాంకీ తోడేలు దాని బట్టలతో కలిసి అక్కడికొచ్చింది. ఎంతో గర్వంగా ఏనుగు తాతతో ఇలా అంది. హే, ఇలా చూడు, నాకు నా స్నేహితులకు కలిపి ఒక స్పెషల్ టీ పెట్టు. శాంకీ తోడేలు మాటలు చూసి ఏనుగు తాత చాలా కోపంతో రగిలిపోయింది. కాని ఏమీ అనలేదు. ఎందుకంటే ఆ తోడేలు సింహరాజు బాల్య స్నేహితులు కాబట్టి. అందుకే ఏనుగు తాత కోపాన్ని అతి కష్టంగా మింగేసి వాటికి ఒక మంచి టీ చేసి తెచ్చి ఇచ్చింది. టీ తాగి తోడేలు ఇంకా బటులు అక్కడి నుండి వెళ్లిపోయాయి. అది చూసి ఏనుగు తాత ఇలా అంది. టీకి డబ్బులు ఇచ్చి వెళ్ళండి. ఏనుగు అలా అడగడంతో శాంకీ తోడేలు కోపంతో రగిలిపోయింది. అది దాని బటులకి వెంటనే ఆదేశం ఇచ్చింది. తోడేలు బటులు ఏనుగు తాత టీ షాప్ ని దారుణంగా కూల్చేశాయి. శాంకీ నవ్వుకుంటూ ఏనుగు తాతతో ఇలా అంది. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ అడవికి రాజు నా చిన్నప్పటి స్నేహితుడు. ఒకవేళ మీరు నా మీద కంప్లైంట్ చేయాలనే ఉద్దేశంతో తన దగ్గరికి వెళ్తే బహుశా తను మిమ్మల్ని శిక్షించొచ్చు. అలా అని అది ఎంతో గర్వంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏనుగు తాతేమో పళ్ళు కొరుకుంటూ ఉండిపోయింది. ఆ రోజు తర్వాత నుండి అడవిలో శాంకీ తోడేలు అరాచకాలు పెరుగుతూ పోయాయి. అది చేసే అరాచకాలు చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా చాలా విసిగిపోయాయి. అడవిలోని జంతువేదైనా ఆ తోడేలు మీద ఫిర్యాదు చేయడానికి సింహరాజు దగ్గరికి వెళ్తే వాటిని తిడుతూ ఇలా అనేది. అది నా ఫ్రెండు, పైగా అతిథి. కొన్ని రోజుల తర్వాత ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకరోజు డాంజో జింక దాని అన్న డానీతో కలిసి చికిత్స కోసం అడవిలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తోంది. డాంజో జింకకి కొన్ని రోజులుగా బాలేదు. అప్పుడే అనుకోకుండా శాంకీ దాని బటులతో కలిసి అక్కడికొచ్చింది. డాంజో జింకని చూడగానే దాని నాలుకలో నీళ్లూరాయి.
అది వేగంగా డేంజో జింకని చంపి దాని మాంసం తినడం ప్రారంభించింది. కడుపు నిండిన తరువాత మిగిలిన మాంసాన్ని దాని భటులకు తినమని ఇచ్చింది. డేంజో వాళ్ళన్న డానీకి ఇదంతా చూసి చాలా కోపం వచ్చింది. కోపంతో ఇలా అంది, నువ్వు చేసింది ఏమాత్రం బాగాలేదు. మా తమ్ముడు కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉన్నాడు, కానీ నువ్వే తనని చంపేశావు. నేను తప్పకుండా అడవిరాజుకు నీ గురించి మొత్తం చెప్పేస్తాను. డానీ అన్న మాటలు విని షాంకీ తోడేలు దాన్ని బెదిరిస్తూ ఇలా అంది, వెళ్ళి ఏం చేసుకుంటావో పో. మర్చిపోకు, ఈ అడవికి రాజు నా స్నేహితుడు. ఒకవేళ నువ్వు తను కంప్లైంట్ చేసావు తెలిసిందో ఈసారి నిన్ను వేటాడి చంపేస్తాను. దాని బెదిరింపులకి డానీ భయపడలేదు. అది కోపంతో పరిగెత్తుకుంటూ అడవిరాజైన సింహరాజు దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పింది. డానీ చెప్పిన మాటలు విని మొదటిసారి సింహరాజుకి కోపం వచ్చింది. అది తక్షణమే షాంకీ తోడేలుని వెంటనే అక్కడికి పిలిపించి దాన్ని ఇలా అడిగింది, తను చెప్పేది నిజమేనా? అనారోగ్యంగా ఉన్న తన తమ్ముని చంపి తినేశావా? అరే మిత్రమా, వాళ్ళ తమ్ముడు చాలా కాలంగా అనారోగ్యంగా ఉన్నాడు. 2-3 రోజుల్లో తను ఎలాగో చనిపోయేవాడు. మాకు చాలా ఆకలిగా ఉంది, అందుకే తను చంపి తినేద్దాం అనుకున్నా. ఎలాగో చనిపోయిన తర్వాత తన మాంసం వృధా అయ్యేది కదా. నువ్వు నా చిన్నప్పటి స్నేహితుడు కదా, నీ గుర్తులేదా మనం కలిసిమెలిసి వేటకు వెళ్లేవాళ్ళం? సింహరాజు వెంటనే డానీ జింక కళ్ళల్లో నీళ్లు రావడం చూసింది. అప్పుడు సింహరాజు షేనీ తోడేలుతో ఇలా అంది, ఏం పర్లేదులే మిత్రమా, అయినా నువ్వు ఇక్కడికి వచ్చి 2 నెలల కన్నా ఎక్కువ సమయమే అయింది. కాబట్టి నువ్వు నీ అడవికి ఇక తిరిగి వెళ్ళిపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే నీ కుటుంబ సభ్యులు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎలాగో నేను కూడా పని మీద బయటికి వెళ్తున్నా. నేను వెళ్ళక ముందే నువ్వు ఈ అడవి నుండి వెళ్ళిపోతే మంచిదనుకుంటా. అలా అని సింహరాజు అక్కడి నుండి వెళ్ళిపోయింది. షాంకీ భటుల్లో ఒకటి దాంతో ఇలా అంది, తను నీ చిన్ననాటి స్నేహితుడని చెప్పేవాడు కదా, కానీ తను ఒక సాధారణమైన జింక. ముందు నీ పరువు తీసేసింది, నిన్ను వెళ్ళిపోమని చెప్పింది. దీనికన్నా నువ్వు చనిపోవడం మంచిది. దాని భటుడన్న మాట విని షాంకీ తోడేలికి చాలా కోపం వచ్చింది. పళ్ళు నూరుతూ ఇలా అంది, నువ్వు ఇప్పుడు కాస్త నోరు మోస్తావా? నీకు అస్సలు తెలీదు నేను ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చానో. నేను అనుకున్నది సాధించే వరకు ఇక్కడ నుండి వెళ్లే ప్రసక్తే లేదు. ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి? నేను సింగ్షర్ని చంపి ఈ అడవికి రాజునవుదామని వచ్చాను. అప్పుడు నేను ఈ అడవిలో నాకు నచ్చిన పనులు చేయగలను. అప్పుడు ఇక్కడ నన్ను అడిగేవాడు కూడా ఎవరో ఉంటారు. కానీ నువ్వు పోరాడగలవా? ఒక విషయం గుర్తుపెట్టుకో, సింహం ఎప్పుడైనా సింహమే. సింహం ఎప్పటికీ సింహమే అయితే ఏంటి, తోడేలు కూడా ఎవరికి తక్కువేం కాదు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రాత్రి సింగ్షర్ మంచి నిద్రలో ఉన్నప్పుడు మీరిద్దరూ వెళ్లి తన మీద దాడి చెయ్యండి. సింగ్షర్ ఒంటరిగా మనందరితో పోరాడలేడు. అప్పుడు మరుసటి రోజు నుండి ఈ అడవి మన సొంతం అయిపోతుంది. ఇక ఈ అడవిని ఒక కొత్త రాజు పరిపాలిస్తాడు. ఇలా అని షాంకీ తోడేలు నవ్వడం మొదలుపెట్టింది. కానీ దానికి అస్సలు తెలియదు దూరం నుండి డానీ జింక దాన్ని గమనిస్తూ దాని మాటలు వింటూ ఉంది అని. అది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి సింహరాజుకి జరిగిందంతా చెప్పింది. సింహరాజు ఏదో ఆలోచిస్తూ ఇలా అంది, తన మీద నాకు చాలా రోజులుగా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ తను నా స్నేహితుడు కావడం వల్ల నేను తనని ఏమీ అనలేకపోయాను. కానీ తను ఇంతలా దిగజారుతాడని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వేం కంగారు పడకు, ఇక ముందు ఏం జరిగినా నేను చూసుకుంటాను. అలా అని సింహరాజు దాని గుహలోపలికి వెళ్లిపోయింది. అది నిద్రపోతున్నట్టుగా నటించింది. రాత్రైన వెంటనే షాంకీ తోడేలు దాని భటులతో కలిసి అక్కడున్న ఆ గుహలోపలికి వచ్చింది. సింహరాజు గాఢ నిద్రలో ఉండడం చూసి చాలా ఆనందంలో దాని భటులతో ఇలా అంది, తను పడుకునున్నాడు, వెళ్ళండి, వెళ్ళి తన మీద దాడి చేయండి. షాంకీ ఆ మాట అన్న వెంటనే సింహరాజు హఠాత్తుగా లేచి కూర్చుంది. కోపంతో రగిలిపోతూ ఇలా అంది, నువ్వింత నీచానికి దిగజారుతావని నేను కల్లో కూడా అనుకోలేదు మిత్రమా. నా కళ్ళని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అంటే నీ చావు దగ్గరలో ఉందనే విషయం నీకు ముందుగానే తెలిసిపోయిందా మిత్రమా? ఈ రోజు నుండి అడవికి నేనే రాజునవుతాను. షాంకీ తోడేలు దాని భటులకు సైగలు చేసింది. దాంతో దాని స్నేహితులు వెంటనే సింహరాజు మీద దాడికి దూకాయి. కానీ సింహరాజుకి బలం ఎక్కువ. అలా చూస్తూ ఉండగానే అది షాంకీ తోడేలు భటుల్ని కాల్తో తన్ని చంపేసింది. చనిపోయిన తన స్నేహితులను చూసి షాంకీ తోడేలు భయంతో వణుకుతూ చేతులు జోడించి ఇలా అంది, నన్ను క్షమించు నా చిన్ననాటి మిత్రమా, నన్ను క్షమించు. లేదు, ఒకవేళ ఈరోజు నేను నిన్ను క్షమించి వదిలేస్తే అది నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద పొరపాటు అవుతుంది. నువ్వు ఎప్పటికీ నా స్నేహానికి అర్హునివి కావు. ఇలా అని సింహరాజు వెంటనే షాంకీ తోడేలుని చంపేసింది. షాంకీ తోడేలు చనిపోయింది అన్న విషయం అడవిలో నిపులాగా వ్యాపించింది. ఈ విషయం విన్నాక అడవిలో ఉన్న జంతువులన్నీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని సంతోషంగా కలిసిమెలిసి ఉన్నాయి. నా ఈ శరీరం సింహం శరీరంలో మారిపోవాలి అని, నేను చూడడానికి సింహంలో ఉండాలి.
అలాగే కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నీది కేవలం శరీరం, మొహం, గొంతు మాత్రమే సింహంలా ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం నక్కలాగే ఉంటుంది. ఒక అడవిలో హ్యారీ అనే ఒక దుష్ట నక్క ఉండేది. అది చాలా చెడ్డది, ఇంకా జిత్తులు మారిది. అది రోజంతా ఏం పని చేసేది కాదు. కేవలం చెట్టు కింద పడుకుని ఎప్పుడూ అడవికి రాజవ్వాలని కలలు కంటూ ఉండేది. అది చేసే తిక్క తిక్క పనుల వల్ల అడవిలో ఉన్న జంతువులన్నీ ఇబ్బంది పడేవి. అడవి రాజైన విలియం సింహం కూడా తనకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది, కానీ హ్యారీ నక్కేమో అవేవీ వినిపించుకునేది కాదు. హ్యారీ నక్క ప్రతిసారి వేరే జంతువులు వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోయేది. ఇంకా తనకన్నా బలహీనమైన జంతువుల ఆహారం లాక్కుని వెళ్ళిపోయేది. ఒకరోజు ఏం జరిగిందంటే, హ్యారీ నక్క ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అడవిలో ఉన్న జంతువులన్నీ అందంగా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్లడం హ్యారీ నక్క చూసింది. హ్యారీ నక్క ఆ జంతువులు వెళ్లడం బాగా గమనిస్తూ ఉంది. అదే సమయంలో అక్కడే చెట్టు మీద మింకీ పక్షి కూర్చొని తన ఫేస్ కి మేకప్ చేసుకుంటూ ఉంది. హ్యారీ నక్క మింకీ పక్షితో ఇలా అంది. ఈ రోజు అడవిలోని జంతువులన్నీ అంతగా రెడీ అయ్యి ఎక్కడికి వెళుతున్నాయి? మింకీ పక్షి హ్యారీ నక్క అడిగిన మాటలకి చిరాకు పడుతూ ఇలా అంది. ఎక్కడికి వెళ్తే నీకెందుకు, వాళ్ళెక్కడికైనా వెళ్ళని. హ్యారీ నక్క కుళ్ళుతో నవ్వుతూ ఇలా అంది. అరే, నువ్వు అనవసరంగా కోప్పడుతున్నావు. నేను ఈ అడవిలోని జంతువులే కదా, మరి నాకు తెలుసుకునే అధికారం లేదా చెప్పు? కానీ నాకు తెలుసు నువ్వు ఈ అడవి గురించి ఎంత ఆలోచిస్తావో. కుదిరితే నన్ను కూడా తినేస్తావు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు అడవి రాజైన విలియం సింహం అందరికీ ఈ రోజు భోజనాలు పెడుతున్నారు. చాలా రుచికరమైన పిండి వంటలు కూడా చేశారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. భోజనాలా? అయితే విశేషం ఏంటి? ఈ రోజు విలియం సింహం కొడుకు ఎడ్వర్డ్ ది బర్త్డే. మింకీ పక్షి మాట విని హ్యారీ చాలా కోపంతో ఇలా అంది. ఈ విలియం పులి చాలా పెద్ద తప్పు చేశాడు. అడవిలో ఉన్న జంతువులందరినీ ఇన్వైట్ చేశాడు, కానీ నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదు? నేను ఈ అడవిలో జంతువుని కాదా? ముందు నువ్వు అంత అర్హత సంపాదించుకో. ఎవరైనా నీకు ఇన్విటేషన్ ఇచ్చేంత. అయినా నువ్వు అందరి ఆహారం లాక్కుంటావు. కానీ నీ మంచి కోరే చెప్తున్నాను, నువ్వు పొరపాటును కూడా అక్కడికి రాకు. నాకైతే ఈ రాజా విలియం పద్ధతులు అస్సలు నచ్చలేదు. ఎప్పుడైతే నేను ఈ అడవికి రాజునవుతానో అప్పుడు నేను ఈ అడవి నియమాలని, చట్టాలని మార్చేస్తా. హ్యారీ నక్క మాట విని మింకీ పక్షి గట్టిగా నవ్వుతూ ఇలా అంది. పగటి కలలు కనడం మానేనక్క. నక్కలు ఎప్పుడు అడవికి రాజులు కాలేవు. అడవికి రాజు ఎప్పుడు సింహమే అవుతుంది. ఈ జన్మలో ఇంకెప్పుడు రాజువి కాలేవు. ఇంక నేను వెళ్తాను, చాలా ఆకలిగా ఉంది. ఈ మాట చెప్పి మింకీ పక్షి వెళ్ళిపోయింది. ఇంకా హ్యారీ నక్క కోపంతో పళ్ళు నూరుతూ ఉంది. నిజానికి మంచి మంచి వంటకాల పేరు విని హ్యారీ నక్కకి నోట్లో నీళ్లూరిపోయాయి. హ్యారీ నక్క పిలవకుండానే విలియం సింహం ఇంటికి భోజనానికి వెళ్ళింది. విలియం సింహం తనని అక్కడ చూడగానే కోపంతో రగిలిపోయింది. కాని తను తన కోపాన్ని అణుచుకుని ఇలా అంది. ఇలా చూడు, నేను ఈరోజు విందుకి నేను అసలు ఇన్వైట్ చేయలేదు. అయినా నువ్వు వచ్చావు కాబట్టి కడుపు నిండా తిని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. హ్యారీ నక్క కూర్చుని బాగా తింటూ ఉంది. అప్పుడే తన కళ్ళు విలియం సింహం కొడుకు ఎడ్వర్డ్ పైన పడ్డాయి. అది బంగారు గాజుతో ఆడుకుంటూ ఉంది. బంగారు గాజు చూసి హ్యారీ నక్క మనసులో ఆశ పుట్టింది. ఇంకా అది తన మనసులో ఇలా అనుకుంది. ఈ బంగారు గాజు కనుక నాకు దొరికితే నేను దీన్ని అమ్మేసి చాలా డబ్బులు సంపాదిస్తాను. హ్యారీ నక్క ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా అది కుట్రతో ఇలా అంది. అరే, నీ చేతిలో ఉన్న బంగారు గాజు చాలా అందంగా కనిపిస్తుంది. నువ్వు నాకు ఇది చూపిస్తావా? ఎడ్వర్డ్ గాజుని హ్యారీ నక్కకు ఇచ్చింది. గాజు చేతిలో పట్టుకుని హ్యారీ నక్క ఇలా అంది. అరే, మీ నాన్న విలియం నిన్ను పిలుస్తున్నాడు చూడు. అమాయకమైన ఎడ్వర్డ్ హ్యారీ నక్క మాటలు నమ్మి అక్కడి నుండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. ఇంకా హ్యారీ నక్క అవకాశం చూసుకుని అక్కడి నుండి పారిపోయింది. ఎడ్వర్డ్ వాళ్ళ నాన్న దగ్గరికి చేరుకుంది. మీరు నన్ను పిలిచారా నాన్న? హ్యారీ అంకుల్ మీరు నన్ను పిలిచాడు అని నాతో చెప్పాడు.
హ్యారీ నక్క పేరు విని విలియం సింహం ఆశ్చర్యపోయింది. ఇంకా ఇలా అంది. అరే ఇంతకీ నీ బంగారు గాజు ఎక్కడుంది? అది హ్యారీ దగ్గరే ఉంది నాన్న. తన కొడుకు ఎడ్వర్డ్ మాట విని విలియం సింహంకి జరిగిందంతా చాలా బాగా అర్థమైంది. ఇంకా తనకు అర్థమైంది ఎలా హ్యారీ నక్క అంత సులభంగా తన కొడుకుని మోసం చేసి అక్కడి నుండి తప్పించుకుందని. విలియం సింహం కోపంతో రగిలిపోయింది. ఇంకా తను తన వాళ్లను పిలిచి ఇలా అంది. వాడు మా అబ్బాయిని మోసం చేసి పారిపోయాడు. వెళ్ళండి, ఆ హ్యారీ నక్కని ఎలాగైనా సరే నా ముందుకు తీసుకుని రండి. ఇక్కడ హ్యారీ నక్క చెట్టు కింద కూర్చొని సంతోషంగా ఆ గాజును చూస్తూ ఉంది. అప్పుడే తన దృష్టి మింకీ పక్షి పైన పడింది. తను ఎగురుతూ తన దగ్గరికి వచ్చింది. ఇంకా ఇలా అంది. నువ్వీసారి అన్ని హద్దులు దాటేశావు హ్యారీ. తన వాళ్లతో అడవిరాజు సింహం విలియం నిన్ను ప్రాణాలతో కానీ శవంలా కానీ తీసుకురమ్మన్నారు. నువ్వీసారి తప్పించుకోలేవనిపిస్తుంది నాకు. మింకీ పక్షి మాట విని హ్యారీ నక్క భయంతో వణికిపోయింది. ఇంకా వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. తనకి అర్థం కాలేదు తను పారిపోయి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలి. అప్పుడే తను చూసింది చాలా మంది సైనికులు తన వైపే వస్తున్నారు. హ్యారీ నక్క అక్కడ ఇక్కడ దాక్కోడానికి స్థలం వెతుకుతూ ఉంది. కాని తనకి ఎక్కడా స్థలం దొరకలేదు. అనుకోకుండా తనకి ఒక చెరువు కనిపించింది. తను ఆ చెరువులో దూకేసింది. విలియం సింహం సైనికులు కాసేపటి తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాయి. హ్యారీ నక్క నీళ్లల్లోంచి బయటికొచ్చి చూసింది. అక్కడ తనకి ఎవ్వరూ కనిపించలేదు. తను చెరువు నుండి బయటికి వస్తుండగా తనకు బంగారు రంగులో మెరుస్తూ ఏదో బయటికి రావడం కనిపించింది. ఇంకా అందులోంచి ఒక దేవకన్య బయటికొచ్చింది. నేనొక శాపం కారణంగా ఎప్పటినుంచో ఈ చెరువులో ఉండిపోయాను. నాకున్న శాపం అప్పుడే పూర్తయ్యేది. ఎప్పుడైతే ఎవరైనా సోమరిపోతు జంతువు బంగారపు వస్తువుతో ఈ చెరువులో మునుగుతాడో. నీ వల్ల నేను శాప విమోచనం పొందాను. నీకున్న కోరిక నేను తీరుస్తాను. చెప్పు, నీకే కోరికుందో? హ్యారీ నక్క ఎప్పట్నుండో ఈ అడవికి రాజవ్వాలి అనుకుంటూ ఉండేది. తనకి తెలుసు అడవికి రాజు కేవలం సింహం మాత్రమే అవ్వగలదు అని. నేను ఈ రూపంతో విసిగిపోయాను. నాకు ఒకటే కోరికుంది, నా ఈ శరీరం సింహం శరీరంలో మారిపోవాలి అని. నేను చూడడానికి సింహంలో ఉండాలి. అలాగే, కానీ నువ్వొకటి గుర్తుపెట్టుకో. నీది కేవలం శరీరం, మొహం, గొంతు మాత్రమే సింహంలా ఉంటుంది. కానీ ఆత్మ మాత్రం నక్కలాగే ఉంటుంది. కానీ పొరపాటున కూడా నిజమైన సింహంతో గొడవ పెట్టుకోకు. ఒకవేళ నువ్వు నిజమైన సింహం చేతిలో చనిపోతే నువ్వు నీ నిజమైన రూపంలోకి వచ్చేస్తావు. ఆ మాట చెప్పి దేవకన్య అక్కడి నుండి మాయమైంది. హ్యారీ నక్క సింహం రూపంలోకి మారిపోయింది. ఎప్పుడైతే తను నీళ్లల్లో తన మొహం సింహంలా ఉండటం చూసిందో తను చాలా సంతోషించింది. చూస్తూ చూస్తూనే హ్యారీ సింహం అడవిలో బీభత్సం సృష్టించింది. ఇంకా ఇప్పుడు తనకి ఎలా కావాలో అలా ప్రవర్తించేది. తను ఎప్పుడు కావాలో అప్పుడు ఏ జంతువునైనా చంపి తినేసేది. ఈ అడవిలో ఇంకో సింహం కూడా వచ్చింది అని, వచ్చిన సింహం ఈ అడవికి రాజవ్వాలి అని అనుకుంటూ ఉందని తెలిసిందో అప్పుడు విలియం సింహం కోపంతో రగిలిపోయింది. ఇంకా కోపంతో ఇలా అంది. నేను ఆ సింహాన్ని ప్రాణాలతో వదలను. వాడు నా అడవిలో ఉన్న అమాయకపు జంతువుల్ని చంపేస్తున్నాడు. హ్యారీ నక్క సింహంలా మారి ఎంతో గర్వంగా అడవిలో తిరుగుతూ ఉంది. అప్పుడే అనుకోకుండా విలియం సింహం తన ముందుకి వచ్చింది. ఇంకా కోపంతో ఇలా అంది. ఇంతకీ ఎవరు నువ్వు? నువ్వు నా అడవిలో ఏం చేస్తున్నావు? అయినా నీకు తెలీదా ఈ అడవికి రాజుని నేను అని? దేవకన్య ఆకారం సింహందైనా ఆత్మ నక్కదే ఉంటుందని చెప్పిన విషయం హ్యారీ నక్క గర్వంలో మర్చిపోయింది. నిజమైన సింహంతో గొడవ పడితే తను ఓడిపోతుందన్న విషయం కూడా మర్చిపోయింది. హ్యారీ నక్క పొగరుగా సింహంతో ఇలా అంది. ఈ అడవికి సింహాన్ని నేనే. కావాలంటే పోటీ పడి చూద్దామా? నీకే తెలుస్తుంది. ఈ మాట విని విలియం సింహం కోపంతో రగిలిపోయింది. ఇద్దరి మధ్య గట్టి పోటీ మొదలయ్యింది. ఇంకా విలియం సింహం ఎంతో సులభంగా హ్యారీ నక్కని ఎత్తి పడేసింది. కాసేపటికే తను హ్యారీ నక్కని ఓడించి చీల్చి పడేసింది. ఎప్పుడైతే హ్యారీ నక్క స్పృహ తప్పి నేల మీద పడిపోయిందో అప్పుడు నిజస్వరూపానికి మారిపోయింది. వాళ్ళిద్దరి పోరు మింకీ పక్షి కూడా చూసింది. హ్యారీ నక్క చనిపోయిన తర్వాత మింకీ పక్షి నవ్వుతూ ఇలా అంది. ఇదేంటి, ఇక్కడ సింహం రూపంలో నక్క ఉన్నాడా? నేను తనకి
ముందుగానే చెప్పాను అడవికి రాజు నక్కలు కాలేవు అని. ఆ తర్వాత అడవిలో ఉన్న జంతువులన్నీ సంతోషంగా జీవితం గడుపుతూ ఉన్నాయి.